మాట్లాడతారనే ఒక ఉత్సాహం అయితే అభిమానులు ప్రతి ఒక్క అభిమానిలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కూడా ఉస్తాద్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది, ఉగాదికి సినిమా సంచలనం సృష్టించబోతుంది, అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ వేశారు తమ్ముడు సినిమాకి సంబంధించిన ట్రైలర్ని చూసి. అలాగే రామ్ చరణ్ కూడా తర్వాత ఉస్తాద్ ట్రైలర్ అదిరిపోయిందంటూ కూడా ఆయన తన రెస్పాన్స్ను ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా స్పందించడం జరిగింది. ఆ స్థాయిలో అంటే మెగా హీరోలు అందరూ కూడా తమ సినిమాలు వస్తున్నప్పుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు ఉండే జోష్ను రెట్టింపు చేసేలాగా కూడా ఒకరికొకరు సినిమాలకి వాళ్ళందరూ ట్వీట్స్ వేస్తున్న క్రమంలో ఇప్పుడు ఉస్తాద్కి సంబంధించి కూడా మెగాస్టార్ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్ వేసి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యేలాగా కూడా వాళ్ళందరూ పోస్టులు వేయటం. సో ఇదంతా కూడా మంచి చెప్పుకోదగ్గ పాజిటివ్ వైబ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అభిమానులు కూడా అదే జోష్ నిన్న ట్రైలర్ విడుదలైన కాడి నుంచి ఈ ఉస్తాద్ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. సో అందువల్ల ఈరోజు ఈవెంట్కు ఈ భారీ స్థాయిలో ఇక్కడికి రావడం జరిగింది. 6,000 మందికి దాదాపు ఈ పాసులు ఈవెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమకు కేటాయించిన స్టాల్స్లో విఐపి మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే సెలబ్రిటీ పాసులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎవరు ఏ పాసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ లోపలికి ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్నారు. ఇప్పుడే మాట్లాడినా. ఏంటి సినిమా మీద అంచనాలు ఏంటి? ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ అయితే సూపర్ హిట్ అన్న. ఒక 30 మినిట్స్లోనే 30 lakhs వ్యూస్ వచ్చినాయి అంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు అది బ్లాక్ బస్టర్ అని. ఎప్పుడు హరీష్ శంకర్తో కాంబినేషన్ అది బ్లాక్ బస్టరే, బాక్స్ ఆఫీసే. గబ్బర్ సింగ్ టైప్లోనే ఉంటుందా ఎలా అనుకుంటున్నారు? లే ఇది డిఫరెంట్ ఉంది అన్న. ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. కొందరు ఏమంటున్నా అంటే కాపీ అంటున్నారు, అది కాపీ కాదు, డిఫరెంట్ ఉంది, బ్లాక్ బస్టర్ అన్న. ఓజీకి మించిపోతుంది. పవన్ కళ్యాణ్ డాన్స్ చేశారు కదా చాలా రోజుల తర్వాత, ఇది బాగుందండి. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తున్నాం మనం అయితే బాగుంది. ఈ ఫస్ట్ షో ఏంటి బాగా రేట్లు ఎక్కువ? ఫస్ట్ 100 crores పక్కారా. బాగుందన్న. సో ఇది వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గబ్బర్ సింగ్ సంబంధించి తాము గబ్బర్ సింగ్లా అనుకోవట్లేదు కానీ అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చాలామంది అంటే పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్కి చాలామంది అభిమానులు ఉంటారు. సో ఆయన సినిమాల్లో చేసే మేనరిజమ్స్ కానీ వాటన్నింటికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకునే చాలామంది డైరెక్టర్లు కూడా అభిమానులు అలరించేలాగా కూడా సినిమాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక అభిమానులు ఉన్నారు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గుంటూరు నుంచి వచ్చాం. గుంటూరు నుంచి. ఏంటి సినిమా ట్రైలర్ చూసి ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. అలానే ఓజీ కూడా చూసాం. ఓజీ చాలా హైప్ ఇచ్చింది.